సమరసింహారెడ్డి నరసింహారెడ్డి గుర్తు చేసుకోండి. అట్లే ముందరకు ఒక స్టెప్ అయ్యేదో చెప్పుడు కాదు నా స్వామి. అన్న వచ్చినాక చెప్పింది ఇప్పుడు ఎట్లా పంచి కనపడాలన్నా చూడండి అమ్మా, ఒక్కొక్క బండి ఇప్పుడు నేను ముందుకు వెళ్తాను. అన్ని బండ్లు లైన్ గా ఒక్కొక్క లీడర్ ఒక్కొక్క బండి పైన ఎక్కాల. అందరు లీడర్లు ఒక్కొక్క బండి పైన అందరూ ఉండాలా. లాస్ట్ బండి వరకు అందరూ మనం కలిసి ఆ బండ్లు తీసుకొని మార్కెట్ యార్డ్ వరకు ఇక్కడ నుంచి బయలుదేరి ఆర్టీసీ బస్ స్టాండ్, పోలీస్ స్టేషన్, టౌన్ బ్యాంక్, సిటిఎం రోడ్, టౌన్ బ్యాంక్ నుంచి ఎంఎస్ఆర్ సర్కిల్, బెంగళూరు బస్ స్టాండ్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ నుంచి మన నీరుగుంటూరుపల్లి మార్కెట్ యార్డ్. ఏ ఒక్క లీడర్ కూడా ఒక బండిలో ఇద్దరు ముగ్గురు ఉండకూడదు. అందరూ ఒకరొకరు ఒక బండిలో ఉండాలి. మీరే నడపల్లా, లేదంటే పక్కన కూర్చోవాలి. మదనపల్లికే డ్రైవర్ ఎమ్మెల్యే షాజాన్ లక్ష నాంది పలుకుతూ మొత్తం మదనపల్లి టౌన్, మదనపల్లి మండల నిమన్పల్లి నాయకులు వచ్చినప్పుడు 150 ట్రాక్టర్లు వచ్చేసినాయి. 200 ట్రాక్టర్లు దాదాపు. 200 ఉన్నప్పుడు ఇంకా వస్తా ఉన్నాయి. ఇంకా ఏమన్నా మనము మొత్తం కాన్స్టిట్యూన్స్ పిలిచేసింటే ఒక 1000-2000 ట్రాక్టర్లు అయిపోయిండు. ఎందుకంటే ఈ రోజు రైతులకు కాపాడే ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మొన్న చాలా పెద్ద ఎత్తున పక్క కాన్స్టిట్యున్సీలకి ఫస్ట్ ఫేజ్ లోనే 40 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లకు రైతులకు ఇచ్చిన చరిత్ర ఈ ప్రభుత్వం. మదనపల్లి కాన్స్టిట్యున్సీకి 3 మండలాలే ఉంటే 11 కోట్ల రూపాయలు అన్నదాత సుఖీభవ పేరుతో ఇచ్చిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు ఈ ప్రభుత్వం 5.5 కోట్ల ఆంధ్రులకు దత్తత తీసుకునేసి పూర్తి స్థాయిగా వాళ్ళ పైన బాధ్యతగా పనిచేస్తున్నది. ఈ రోజు పులివెందుల్లో చూడండి, రిజల్ట్ వస్తా ఉంది. 7,000 ఓట్లు మాకుంటే ఏమే వాళ్ళకి 700-800 వస్తాయి. డిపాజిట్లు గల్లెత్తు 600. సో ఆ విధంగా ప్రజలు నిర్ణయం తీసుకునేసినారు. ఇంకా ఎవరు ఏం మాట్లాడినా వినే పరిస్థితిలో ప్రజలు లేరు. మాట్లాడే వాళ్ళు ఎవరు ఏం మాట్లాడినా కూడా జరిగేది జరిగిపోతుంది. అందుకోసం మనమందరము మీ నాయకత్వం సమర్థవంతంగా మీ పంచాయతీలో, మీ మండలాల్లో మీరు బాధ్యతగా నిర్వర్తిస్తే రేపు జరగబోయే ఎన్నికలకి మీరే సర్వస్వం తెలియజేస్తారు. అందుకోసం సూపర్ 6 భాగంగా అన్నదాత సుఖీభవ ఈరోజు ట్రాక్టర్ ర్యాలీ, రైతుల పక్షపాతిగా ఈరోజు ట్రాక్టర్ ర్యాలీ ప్రారంభోత్సవం చేస్తున్నామని చెప్పి సభాపతి ర్యాలీ లైన్ ఏమ్మా
పరిహార పూజలు అంతా బాగా జరుగుతాయని చెప్పండి. భక్తాదులకు నమస్కారం. మడికేల శివాలయం వెలిచిన సుబ్రహ్మణ్య స్వామిలో 16/8/2025 శనివారం అనగా ఆడికృతిక సందర్భంగా అభిషేకం నిర్వహించబడింది. మరియు సాయంత్రం కళ్యాణోత్సవం జరుగుతుంది. తెల్లవారి 6 గంటలకు అభిషేకము మరియు సాయంత్రం 6 గంటలకు కళ్యాణోత్సవం నిర్వహించబడింది. భక్తాదులు అందరూ పాల్గొని విషయంలో పాల్గొని తీర్థప్రసాదాన్ని స్వీకరించేటట్టుగా కోరుతున్నాము. అలా కుజదోషం, సర్పదోషం, కాల సర్పదోషం, నాగదోషం, పెళ్లి కాకుండా ఉండే వాళ్ళకు, సంతానం లేకుండా ఉండే వాళ్ళకు ఇది చాలా విశేషమైన పూజ. ఇది దీంట్లో అందరూ పాల్గొన్నారు. ఈ దోషం ఉండే వాళ్ళకు ఎవరైనా ఉంటే పాల్గొని పూజలో పాల్గొనేట్టుగా కోరుతున్నారు.